వైసీపీ పార్టీకి సంబంధించి నాయకులంతా ముఖ్యంగా వైసీపీ పార్టీ అధిష్టానంపై ఎంతో నిరాశను వ్యక్తం చేస్తున్నారట. ఇక ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న నాయకులైనా, ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులైనా, కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళైనా సరే కూడా ఒకసారి ఆలోచిస్తున్నారట. ఎందుకంటే వైసీపీ పార్టీకి గతంలో ఉన్న హవా గాని, గతంలో వైసీపీ పార్టీ అంటే ఏ విధంగా పుంజుకుని ఉంటుందో అలాంటి పార్టీ ఇప్పుడు అదే విధంగా లేదంటూ ముఖ్యంగా ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించి ఎంతో మంది ఆశావాహులు ఈ విధంగా అనుకుంటున్నారట. ఇక ఎప్పుడో జరగబోయే ఎన్నికలు ఇక ఇప్పుడు అంటే ఇప్పట్లో ఎన్నికలు ఏం లేకపోయినా కూడా ఇక వచ్చే ఎన్నికల విషయంలో ఇప్పటి నుంచే పార్టీకి సంబంధించిన నాయకులంతా ప్రిపేర్ అవుతున్నారట. నార్మల్ గా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా ఒక పార్టీకి సంబంధించి మహా అయితే ఒక్కరో ఇద్దరో ఆ పార్టీ టికెట్ కోసమో లేదంటే ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కోసమో అలాంటి టికెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అది ఏ పార్టీలో అయినా సహజమే. కానీ వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 50 నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ పార్టీ టికెట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారట. ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ నియోజకవర్గంలోనే రాజకీయాలు చేస్తున్నారు. నువ్వెంత నేనెంత అనుకుంటూ, నా బలం ఇంత నీ బలం ఎంత అంటే ఒకరినొకరు ఇట్లా పోటా పోటీగా టికెట్ నాకు రావాలా లేదంటే నీకు రావాలా అలా ఒక్క నియోజకవర్గంలో ఒకరిద్దరు కాదు, దాదాపుగా ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆశావాహులు ఇటు టికెట్ కోసం ఇప్పటి నుంచే చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇటు జిల్లా అంటే నియోజకవర్గంలో సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటు అభ్యర్థులను అంటే ముఖ్యంగా కార్యకర్తలను పోగు చేసుకోవడం, కార్యకర్తల్లో మంచిగా కలిసిమెలిసి ఉంటూ ఎట్లయినా సరే ఈసారి టికెట్ మేమే దక్కించుకోవాలన్న విధంగా ప్రయత్నాలు చేస్తున్నట. అంటే అంటే వైసీపీ పార్టీకి సంబంధించి ముందు నుంచే చూసుకున్నట్లయితే ఒకప్పుడు వైసీపీ పార్టీలో ఉండే క్యాడర్ చాలా బలంగా ఉండేది. ఇటు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నా లేదంటే జిల్లా లెవెల్లో చూసుకున్నా రాష్ట్ర లెవెల్లో చూసుకున్నా వైసీపీ పార్టీకి మంచి బలమే ఉండేది. ప్రతిసారి అంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కార్యకర్తలు, జిల్లాకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు అందరూ చాలా బలంగా ఉండేవాళ్ళు. ఇక ఎప్పుడైతే 2024 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ టికెట్లకు సంబంధించి అభ్యర్థులను అందరినీ కూడా మొత్తం మార్చి పడేశారు. ముఖ్యంగా ఇటు ఏ నియోజకవర్గాల్లో ఎవరు ఉండాలనే దానిపై అప్పట్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిరాశ వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు అంటే వాళ్ళకి చాలా బలంగా ఉన్న నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలు ఇవ్వడము, వాళ్ళు ఆ నియోజకవర్గాలతో వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడము, ఈ విధంగా అప్పట్లో ఇటు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కూడా ఈ క్యాడరే ప్రాబ్లము. ఈ టికెట్లు ఇచ్చిన ఏ నియోజకవర్గాలు అయితున్నాయో ఆ అభ్యర్థులను మార్చడమే ఇటు వైసీపీ పార్టీకి ఒక పెద్ద సమస్యగా మారింది. ఇక ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీ ఓడిపోయింది, మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఆల్రెడీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆ నాయకుల విషయంలోనే సమస్యలు ఎదురవుతున్నాయట. ఇక జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో కూడా తోచడం లేదట. ఇక ఒక్కో నియోజకవర్గంలోనే దాదాపుగా 2 నుంచి 3 డబుల్ ట్రబుల్ గా ఆయన్ను ఎంతగానో బాధ పెడుతున్నారట. ముఖ్యంగా ఇటు ఒకే నియోజకవర్గంలో 2-3 ఒకేసారి ఇంట్రెస్ట్ చూపేయడంతో టికెట్ ఎవరికి ఇవ్వాలి, టికెట్ కి ఎవరు అర్హులు అనే దానిపై ఇటు జగన్మోహన్ రెడ్డినే ఒక కన్ఫ్యూజన్ లో పడేశారట. ఇక అంతేకాకుండా ఇటు వైసీపీ పార్టీలో ఉండే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా ఇటు అంటే అధికారంలో నార్మల్ గా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇక వాళ్ళు కూడా ఇటు వైసీపీ పార్టీలోకి కొత్తగా రావాలని ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా పెద్దగానే చిక్కులు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఆల్రెడీ ఒక్కో నియోజకవర్గంలో ముందు నుంచే ఉన్న నాయకులు ఖచ్చితంగా టికెట్ మాకే కావాలని ఆశిస్తున్నారు. ఇక కొత్తగా వచ్చే వాళ్ళు రాజకీయ అనుభవం లేదంటూ ఈ విధంగా పక్కన పెట్టే అవకాశాలు చాలానే ఉన్నప్పటికీ గత 2024 ఎన్నికల సమయంలో ఇటు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఇటు ఆల్రెడీ పార్టీకి సంబంధించి అనుభవజ్ఞులైన అభ్యర్థులకు కూడా టికెట్ ఇచ్చారు. కానీ ఇక ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచే టికెట్ కోసం ఎంతగానో ఆశావాహులు ఎదురు చూస్తున్నట్ట. మరి ఈ సమస్యలన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా క్లియర్ చేస్తారు? అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక
ఆలోచన వచ్చిందట. అంటే వీటన్నిటి నుంచి గట్టెక్కాలంటే వీటన్నిటికి డీలిమిటేషన్ ఒక్కటే సరైన సమాధానం. ఈ డీలిమిటేషన్ వస్తేనే వీళ్ళందరికీ చెక్ పెట్టొచ్చు. వీళ్ళందరినీ ఇటు వైసీపీ పార్టీలో అందరినీ కూడా సంతోషపడేలా చేయడానికి డీలిమిటేషన్ మాత్రమే ఒక రీజన్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు. ఇక ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి టికెట్ మాకే కావాలి అని కోరుతూ ఉన్నారో వాళ్ళందరికీ డీలిమిటేషన్ వస్తుంది. పక్క డీలిమిటేషన్ ద్వారానే మీకు అందరికీ కూడా నియోజకవర్గాల్లో టికెట్లు దొరికే అవకాశం ఉంటుందంటూ వాళ్ళని ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి కామ్ చేస్తున్నారట. మరి ఒకవేళ డీలిమిటేషన్ రాకపోతే ఈ ఆశావాహుల పరిస్థితి ఏంటి? వైసీపీ పార్టీ ఇక అంతంత మాత్రంగానే ఉంటుంది అనుకోవడానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెప్పుకోవచ్చా? మరి ఇప్పటి నుంచే టికెట్ కోసం ఎంతో మంది ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరి ఈ సమస్యలన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా క్లియర్ చేసుకుంటారు? ఇక ఇప్పటి నుంచే వైసీపీ పార్టీలో ఈ రేంజ్ లో అంటే ఇంత పెద్ద ఎత్తున వర్గపోరు ఉంటే రానున్న రోజుల్లో పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది, ఇటు ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది? ఇక ఈ డీలిమిటేషన్ వస్తుందా రాదే అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సమస్యను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తీరుస్తాడో, ఈ సమస్యపై ఏ విధంగా సమాధానం తీసుకొస్తాడో వేచి చూడాలి.